కుట్రలు కుతంత్రాలు మానభంగాలు అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు దోపిడీలు అన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీలో గౌరవంగా ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ వారిని బదనాం చేసే కార్యక్రమం మరి టీడీపీ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ గారి తల రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది ఇప్పుడు అమల్లో జరుగుతున్న రాష్ట్రంలో. మరి కుట్రలు కుతంత్రాల్లో భాగంగా పరాకాష్ఠకి ఈవేళ అప్పలరాజు గారి తాలూకా అరెస్ట్. ఒక రోడ్ యాక్సిడెంట్, దాని ఇంటెన్సివ్గా అలా చంపాలన్నటువంటి లక్ష్యంతో చేసిన మర్డర్ కేసుగా దాన్ని చిత్రీకరణ చేసి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తాంతరం వారి తండ్రిని కూడా మరి ఈవేళ అరెస్ట్ చేసే విధానం చూస్తే చాలా దౌర్భాగ్యం. ఇది చక్కనైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దుందుడుకు చర్యలు, రేపు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వాన చాలా దౌర్జన్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్యంలో ఇది తప్పు పద్ధతి. మరి దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కూడా దాన్ని పెద్దగా వ్యతిరేకించడం జరుగుతోంది. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శాంతి కాముకుడు. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులను కూడా మనం న్యాయం కోసం పోరాడదాం, మీకు అండగా నేను ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గౌరవనీయులు రీజనల్ కోఆర్డినేటర్ ముత్యాల నాయుడు గారు ఈవేళ పరామర్శకు రావడం జరిగింది. అలాగే మేము పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మరి ఇక్కడ రవిబాబు గారు కూడా అబ్జర్వర్ రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని మా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త తిలక్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా జిల్లా నుంచి నిన్న వెళ్ళాం. ఈరోజు కూడా మరి అప్పలరాజు గారు పరామర్శ చేయడం జరిగింది. మరి ములాఖత్ ముగ్గురికే ఇవ్వడం వల్ల మా ముగ్గురు వెళ్ళాం, వీళ్ళందరూ కూడా కలిశారు. మరి చాలా దౌర్జన్యం. ఈ ఒక ప్లాన్డ్గా ఒక పథకం ప్రకారం మరి గొంతు నొక్కాలన్నటువంటి కార్యక్రమం జరిగింది. అందులో భాగమే అప్పలరాజు గారి అరెస్ట్. అతను సమర్థవంతంగా తన తాలూకా రోల్ని మంత్రిగా అతను పోషించడం జరిగింది. అన్యాయాల పట్ల మరి ప్రజలకి చైతన్యపరిచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు విధానాలన్నీ ప్రజలకు చాటి చెప్పడం వలన గతంలో అనేక మంది నాయకులకి, మా వైఎస్ఆర్ పార్టీ పెద్ద నాయకులకు కూడా అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే ఈవేళ మరి అప్పలరాజు గారి అబ్బాయికి, అప్పలరాజు గారికి అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా కడదాకా వైఎస్ఆర్ పార్టీ న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాటం జరుగుతుంది. ప్రజా సమస్యల పట్ల, ప్రజా ఇబ్బందుల పట్ల మేము అండగా ఉంటాం. పార్టీ వాళ్ళకి అండగా ఉంటూ మరి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఈవేళ రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, దాని పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. మరి కనీసం యూరియా బస్తా కూడా ఒక రైతుకి దొరికే పరిస్థితి లేదు. మరి విద్యార్థులకి తప్పుడు విధానాలు అన్నీ ఎన్నెన్నో జరుగుతున్నాయి. క్వశ్చన్ పేపర్లు కూడా లీక్ అయ్యి విద్యార్థులు ఈవేళ స్వతంత్రంగా చనిపోయినటువంటి పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అన్ని వర్గాలు కూడా ఈవేళ వ్యాపారస్తులు అయితే చాలా దిగాలుగా పడిపోయినటువంటి పరిస్థితి. కానీ అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో. మరి ఇటువంటి దౌర్జన్య పరిస్థితుల్ని ధీటుగా మేము వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కొంటుంది, ప్రజల తరఫున పోరాడుతుంది. అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం కడదాకా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడతామని తెలియజేస్తాం. సార్ నిన్న మీరు కూడా వెళ్ళారు జైలు దగ్గరికి. అసలు సామాన్యులు కూడా, అంటే ఫిర్యాదు పెడదామన్న కూడా జైల్లోకి వెళ్ళలేనంత పరిస్థితి. 50 మీటర్ల వరకు బందోబస్తు, మిమ్మల్ని ఎలా చేయలేదు. పోలీసు కేవలం ప్రభుత్వానికి అండగా వారి డైరెక్షన్కి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకవైపే ఉండవు. ఈవేళ టీడీపీ ప్రభుత్వం అయితే భవిష్యత్తులో వైఎస్ఆర్ ప్రభుత్వం. గతంలో మీరు కూడా 5 సంవత్సరాలు పరిపాలించాం, కానీ ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు ఎప్పుడు జరగల. ఈవేళ హోమ్ మినిస్టర్ కానీ, లోకేష్ కానీ చాలా అద్వైతంగా వ్యవహరించినటువంటి వ్యవహారం జరుగుతుంది. నిన్న అప్పలరాజు గారిని పరామర్శించడానికి ఒక 30 కార్లలో మేమంతా నాయకులందరం వెళ్ళడం జరిగింది. మరి వెళ్తే కనీసం అక్కడికి వెళ్ళి కలుసుకునే లేకపోయినా ప్రెస్కి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వరు. పోలీసులు ప్రతి దగ్గర ఆటంకాలు కల్పించడం, చుట్టూ ఒక బందిపోట్లు ఏదో వస్తున్నట్టుగా మొత్తం పలాస అంతా కూడా చుట్టూ పోలీసు మయం చేశారు. ఇదంతా ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక ప్రపంచంలో ఉన్నామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి పోలీసు వ్యవహారం కూడా చాలా అధ్వానంగా ఉంది.
మరి ప్రభుత్వం వాళ్ళ తరఫున వాళ్ళకు అనుకూలంగా చెప్పొచ్చు, కానీ మీరు కూడా ఆలోచించాలి. పోలీసు అధికారులు కూడా మరి ప్రభుత్వాలు మారుతాయి, మీరు న్యాయం కోసం కొంతైనా మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నిన్న సంఘటన తను చెప్పినట్టుగా పలాసలో చాలా అధ్వానంగా పోలీసు వ్యవస్థ పనిచేయడం జరిగింది. ఇవన్నీ తప్పుడు విధానాలని చెప్పి తెలియజేస్తాం. ఇది పేరాడ తిలక్ మాత్రమే పరిమితం కాదు. రేపు కృష్ణదాసు, ఎల్లుండి రవిబాబు, అవతలనాడు పుచ్చాల నాయుడు, వాళ్ళకి టార్గెట్ వైఎస్ఆర్ పార్టీ నీడకులందరికీ కూడా ఒక వాయిస్ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళు దశల వారీగా అక్కడ మిథున్ రెడ్డి ప్రారంభించి చెవిరెడ్డి మొదలుకొని అందరినీ చేసుకుని వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అప్పలరాజు వాటి వరకు వచ్చింది. రేపు కృష్ణదాస్ అవ్వచ్చు, ఎల్లుండి ముత్యాల నాయుడు అవ్వచ్చు, అవతలనాడు రవిబాబు అవ్వచ్చు. అయితే దీనికి భయపడేది ఎవరు లేరు. మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ న్యాయం కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. వారు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఎదుర్కొనే ఉంటాం. మరి చంద్రబాబుకో, తెలుగుదేశం పార్టీకో, కూటమి ప్రభుత్వానికో భయపడే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలు ఎవరు లేరు. ఎటువంటి దానికైనా మేము సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము తెలియజేస్తున్నాం. జరిగినటువంటి సంఘటన మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని విస్మరించారో వాటన్నిటిని కూడా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఎవరైతే ప్రశ్నిస్తారో అటువంటి గొంతుల్ని నొక్కేసే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఇక్కడ పలాసలో జరిగినటువంటి ఈ అక్రమ అరెస్టు, అక్రమ నిర్బంధాలు కూడా. నిన్న ఒక పలాసలోనే పోలీసు వ్యవస్థలు కాదు, ఎంటైర్ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా పోలీసులు రోడ్డు మీద ఉండి ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి. మొన్న రాత్రి మన అప్పలరాజుని, మాజీ మంత్రి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత, ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను రవిబాబు గారు ఇద్దరం కూడా పలాస బయలుదేరి ఆ కుటుంబాన్ని కొద్ది ధైర్యం చెప్పే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే వస్తూ ఉంటే రణస్థలంలో నిలుపుదల చేశారు. రణస్థలంకి పలాసకి సుమారుగా నాకు తెలిసి 170-180 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. అసలు ఇంత దూరంలోనూ ఆఫ్ చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది రాష్ట్ర వ్యాప్తంగానే ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ కూటమి పాలన తాలూకా తప్పుడు విధానాలని ఎండగడతారో వాళ్ళందరి మీద కూడా ఏదో విధంగా చిన్న తప్పును చూపించి దాన్ని పెద్దదానిగా చేసి రకరకాలైనటువంటి అక్రమైనటువంటి సెక్షన్లు మోపి కేసులు పెట్టేటువంటి ప్రక్రియలో భాగమే ఈరోజు మన అప్పలరాజు అన్న తాలూకా అరెస్టు తాలూకు విధానం. ఇటువంటి విధానం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజా సమస్యల్ని మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యంలో అందరి తాలూకా హక్కు. రాష్ట్రంలో గతంలో కూడా నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అసలు దాని పదమే యాక్సిడెంట్. అనుకోకన్నా జరిగేటువంటిది యాక్సిడెంట్. ఎవరు కావాలని పీకల మీద తెచ్చుకోవడం కానీ, ఎవరిని ప్రాణాలు తీసేద్దామనేటువంటి ఆలోచనతో కానీ చేసేటువంటివి కావు. నిత్యం రోడ్ల మీద తిరిగేటప్పుడు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అనేక సందర్భంలో గతంలో కూడా నాయకులు కారుల్లో కూర్చొని ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్లు జరిగినాయి. నాయకులు పిల్లలు యాక్సిడెంట్లు చేసేటప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. కానీ ఆ సమయంలో అప్పుడున్నటువంటి పెట్టినటువంటి కేసుల్లో ఇటువంటి సెక్షన్లని పెట్టడం జరగలేదు, ఎక్కడ కూడా చూడలేదు ఏ ప్రభుత్వంలో కూడా. కానీ ఈరోజు జరిగినటువంటి యాక్సిడెంట్ దురదృష్టకరం, బాధాకరం. ఎక్కడా కూడా దీన్ని ప్రోత్సహించేటువంటి మాటలు మాట్లాడేటువంటి పద్ధతి కూడా కాదు, పరిస్థితి కూడా కాదు. కానీ పెట్టకూడనటువంటి సెక్షన్లు పెట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి యాక్సిడెంట్లు చేశారనేటువంటి సెక్షన్లు మోపి ఏదో విధంగా మొత్తం ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేదానికి అన్యాయంగా కేసుల్లో ఇరికించి ఈ విధమైనటువంటి అరెస్టుని తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా చేయకూడదు ఏ ప్రభుత్వం కూడా అని చెప్పి. మరి అటువంటి కేసులకు భయపడేది కూడా ఎవరు కూడా లేరు. కేసులు అయితే పెట్టగలరు కానీ మరి కోర్టులో శిక్షలు అనేటువంటిది మీ చేతుల్లో ఉండేటువంటి ప్రక్రియ కూడా కాదు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పి పోలీసుల్ని ప్రేరేపించి పోలీసులకి ఏ సెక్షన్లు పెట్టాలనేటువంటి ప్రభుత్వమే చెప్పి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు అనేటువంటిది మా తాలూకా ఉద్దేశం. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా కుటుంబానికి అండగా ఉంటుంది. మరి అప్పలరాజన్నకి కూడా ఈరోజు ధైర్యాన్ని చెప్పేదానికి మేమున్నాము, పార్టీ మీ వెనకతలు ఉంది.
ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. కక్షపూరితమైనటువంటి పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఇటువంటి కక్షలకు ఆవేశాలు వాళ్ళు తీర్చుకోవడానికి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం సర్వసామాన్యంగా మారుతుంది. కానీ మీరు మాత్రం ధైర్యం వేడుకుంటే ధైర్యంగా ఉండండి. మీ వెనకాతల పార్టీ ఉంది. మరి న్యాయ పోరాటం చేద్దాము. బెయిల్ తెచ్చుకొని తర్వాత కోర్టుల్లో ఈ కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచన చేద్దామని చెప్పి ఒక ధైర్యం చెప్పడానికి ఈరోజు మరి దాసన్నయ్య, నేను, మరి రవిబాబు గారు కూడా ముగ్గురం కూడా వెళ్ళి ములాఖత్ తీసుకొని తనతో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా ధైర్యాన్ని చెప్తున్నాము. మరి బాబు కానీ మరి తండ్రి కానీ కొడుకు కానీ లోపల ఉన్నారనేటువంటిది మీరు పెద్దగా మనస్తాపం చెందవలసిన లేదు. ఈరోజు కావాలని చేసినటువంటి సంఘటన కాదు, జరగకూడదు జరిగింది. ఇది మనం ఇది అనుకోవాలి. అలాగే ఈ రోజునటువంటి అధికార పార్టీ కక్షపూరితమైనటువంటి, ఎందుకంటే గతం నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఇస్తా ఉన్నటువంటి హామీలు నెరవేర్చలేదనేటువంటి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడింది. వాళ్ళు కక్ష పెట్టుకొని ఏదో విధంగా అవకాశం దొరికినప్పుడు అప్పలరాజు గారిని వాళ్ళ తాలూకా మరి విధానాన్ని చూపించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి అక్రమ నిర్బంధన, ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం జరిగిందనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. సీదిరి అప్పలరాజు గారి అరెస్టు అక్రమం అని రాష్ట్రంలో ప్రజానీకి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో టెక్నికల్గా 2 విషయాలు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని, సహజంగా ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు కావాలని ఎవరూ చేయరు. జరిగిన సంఘటన చాలా దురదృష్టం. అందులో ఒక మనిషి చనిపోవడం కూడా చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు, రోడ్డు యాక్సిడెంట్లు జరిగినప్పుడు సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం 106ని సెక్షన్ ఇంపోజ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. 106 అనేది హిట్ అండ్ డ్రైవ్, అంటే కొట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనేది దాని అభియోగం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా సర్వసాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టే కేసు అది. కానీ విచిత్రంగా ఇవాళ అప్పలరాజు గారి అబ్బాయి యాక్సిడెంట్ జరిగింది. అది కావాలని చేసినటువంటి సందర్భం అయితే ఏమాత్రం కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పలరాజు గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద గళమిప్పుతున్నాడు. ఈ జిల్లాలో ఒక బలమైనటువంటి వాయిస్ వినిపిస్తుంది. శక్తివంతంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి, ప్రధానంగా మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా తెలియజేస్తున్నాడని కక్షతోటి, రాజకీయ కక్షతోటి పెట్టినటువంటి కేసులు ఈ కేసులు. హిట్ అండ్ రన్లో 106 కేసు ఇంపోజ్ చేయాల్సింది పోయి 105 సెక్షన్ పెట్టారు. ఏ విధంగా పెడతారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం? వ్యవస్థలన్నింటినీ తమ చేతుల్లో తీసుకొని వ్యవస్థల మీద బలవంతంగా రుద్ది 105ని ఇంపోజ్ చేశారు. 105 ఇంటెన్సివ్గా మర్డర్ చేసిన దాని మీద ఆ సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. ఒక యాక్సిడెంటు, చిన్న కుర్రాడు పొరపాటున రోడ్డు యాక్సిడెంట్ చేసి వ్యక్తి మరణిస్తే కావాలని చేసినటువంటి మర్డర్గా దాన్ని చిత్రీకరించి 105 సెక్షన్ కింద ఆ అబ్బాయి మీద కేసు ఫైల్ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. రెండోది, అతని తండ్రి సీదిరి అప్పలరాజు గారు. సీదిరి గారు అప్పలరాజు గారికి ఈ కేసుకు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆయన మీద కూడా 105 సెక్షన్ కింద కేసు పెట్టడం అనేది మరో దుర్మార్గమైనటువంటి విషయం. ఏ విధంగా పెడతారు అసలు 105 అప్పలరాజు గారి మీద? అసలు ఈ ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా? ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుని నులిపివేయాలి, అరికట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగి, కుర్రవాడు యాక్సిడెంట్ జరిగితే, వ్యక్తి చనిపోతే దానికినూ అసలు అప్పలరాజు గారికి ఏమైనా సంబంధం ఉందా? ఇంటెన్సివ్గా మా అప్పలరాజు గారు కూడా ఆ కుర్రాడికి బైక్ ఇచ్చి ఆ మనిషిని గుద్ది ఇంటెన్సివ్గా చంపేయమని 105 కేసు పెట్టారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వాలు కూడా చేయవు. ఇవాళ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. వ్యవస్థలన్నింటినీ మీ గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థలను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఇలాంటి సందర్భాలు చేస్తున్నారు. ఇవాళ మేము బలంగా మాట్లాడుతున్నాం.
మీ కేసులకి, మీ జైళ్ళకి, బెయిల్కి భయపడే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా లేరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఇవాళ రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రశ్నించే గొంతుకుని నిలిపివేద్దామని మీరు ఎంత ప్రయత్నం చేసినా బంతిలాగా ఎగిరి బయటకు వస్తారు. ఇవాళ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మీ రాజ్యం కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాష్ట్రం. ఇవాళ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి భగవద్గీత మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారం చేపట్టినటువంటి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మీ మీద ఉంది. ఇవాళ ఈ విధంగా ప్రశ్నించే గొంతుకుల్ని అరెస్టు చేసి జైళ్లు పాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేద్దాం అనుకుంటే రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోరు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఇప్పుడే అప్పలరాజు గారిని కలిసి వస్తున్నాం, చాలా ధైర్యంగా ఉన్నాడు, ఎక్కడా భయపడే ప్రసక్తి లేదు. నా ప్రశ్నించే గొంతుని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రశ్నిస్తూనే ఉంటానని ధైర్యంగా అప్పలరాజు గారు మాట్లాడుతున్నారు. అప్పలరాజు గారు కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది, వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుల్ని జైలు పాలు చేస్తున్నారు మీరు, అరెస్టులు చేస్తున్నారు మీరు, లేనిపోని కేసులు పెడుతున్నారు మీరు. ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకం చూస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూనే ఎవరు అన్నారు. ప్రభుత్వం శాశ్వతం కాదు, ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అప్పలరాజు గారి కుటుంబానికి అండగా ఉంటుంది. ఇవాళ అప్పలరాజు గారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. అప్పలరాజు వ్యక్తి కాదు, అప్పలరాజు వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోట్లాది మంది సైనికులున్నారనే ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆ ధైర్యమే స్ఫూర్తితోటి ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కేసులకి భయపడే ప్రసక్తి లేదు. ఇలాంటి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.